నువ్వు ఒక పరిపూర్ణమైన స్వయం స్వేచ్ఛవు. నువ్వు ఎవరి నుంచి అందిపుచ్చుకునేదంటూ ఇక్కడ ఏమీ లేదు. కానీ నీ భౌతిక నిర్మాణము అది నువ్వే అనుకునేంత వరకు కూడా, నీ మనస్సుని నువ్వు నమ్మినంత వరకు కూడా నువ్వు ఏదో ఒక కోణం నుంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి నువ్వు ఆ ప్రేరణను పొందాలనే చూస్తావు. అంటే ఇంకా మనం సులువుగా చెప్పుకోవాలంటే ఎంతో కొంత ఆలంబనని తీసుకోవాలనే చూస్తారు వాస్తవానికి. ఎంతో కొంత ఆలంబన అంటే కొంత ఆధారపడ్డాన్ని చూస్తారు. ఈ ఆధారపడ్డం అనేటువంటిది కొద్ది కొద్దిగా మీకు తెలియకుండానే అది మళ్ళీ ఒక విష సర్పమై కూర్చుంటుంది అక్కడ. ఇది కంప్లీట్గా నా ఆమోదంతోనే ఇది జరగాలి అనుకుంటే అప్పుడు జీవనంలో గట్టిగా మాట్లాడు. జీవనంలో మనం జీవించాలి సహజంగా అనుకున్నప్పుడు అది ఎక్కడ అడ్డుపడుతున్నాం అనేది కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుందండి. నాకు నేనే నేను అడ్డుపడుతున్నాను అన్న విషయం కంప్లీట్గా తెలుస్తుంది అది. కానీ ఎందుకు ఏంటి అనేది రీజన్ వెతుక్కుంటే నన్ను నేను నిలబెట్టుకునే ప్రయత్నం ఏదో కోణంలో జరుగుతుంది. కంప్లీట్గా అది తెలిసిపోతుంది. 100% కూడా వ్యక్తిగత పోరాట నైపుణ్యమే జరుగుతుంది అంతే. ఇంకా మిగతాది ఏది జరగటం లేదు. అసలు 100% ఏం జరుగుతుంది? వ్యక్తిగత పోరాట నైపుణ్యమే జరుగుతుంది. మీకు అందరికీ శాంతి కావాలంటారు, కానీ వ్యక్తి నిష్క్రమించకూడదు అంటారు. ఇది ఎలా సాధ్యం? ఇది ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరంతా కొంత మీ ఇన్నర్ గైడెన్స్ తీసుకోవడానికని మీరు ప్రతి వారం నా దగ్గరికి వస్తారు కదా. నేను వాస్తవంగా నిజాయితీగా చెప్దాం అనుకుంటున్నాను. నేను ఇచ్చే గైడెన్స్ మీకు ఎవరికి కూడా 100% ఉపయోగపడదు. మీకు తెలుసా విషయం? మీరందరూ ఏమనుకుంటారంటే గైడెన్స్ తీసుకుంటే మనకి ఏదో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటారు. సో మీరు గైడెన్స్ని దేని ద్వారాగా తీసుకుంటున్నారు? నా మాటల ద్వారాగా తీసుకుంటున్నారు. అంటే మీకంటే భిన్నమైనది ఏదైతే ఉందో దాని నుంచి తీసుకుంటున్నారు. అంటే మీరు ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాల నుంచే మీరు ఈ గైడెన్స్ని తీసుకుంటున్నారు. కానీ మీ సొంతంగా మీ హృదయం నుంచి ప్రేరణ పొందగలిగినటువంటి స్వేచ్ఛ, అటువంటి బుద్ధి కుశలత తాలూకు వైభవం మీలో సమృద్ధిగా ఉదయించాలంటున్నాను నేను. మీ గైడెన్స్ ఎక్కడి నుంచి రావాలి? అది మీ జీవనం నుంచి రావాలి. ఫస్ట్ గైడెన్స్ ఎక్కడి నుంచి రావాలి? మీ జీవనం నుంచి రావాలి. ఆ గైడెన్స్ లేని పక్షంలో ఎక్కడి నుంచి రావాలి? మీ అంతరంగ ప్రేరణ నుంచి రావాలి. రెండోది ఎక్కడే? మీ అంతరంగ ప్రేరణ నుంచి రావాలి, లేదంటే ఆ ఫిజికల్ అంటే మీ జీవనం నుంచి మీకు అది రావాలి కదా. ఈ రెండిటి తర్వాతే నేను చెప్పే గైడెన్స్ మీకు ఉపయోగపడుతుంది. మీరు ఏమనుకుంటారంటే ఏదో రకంగా ఎవరో ఒకరి దగ్గర నుంచి అర్థమవుతుంది, ఎవడో ఒకడు అనుభవజ్ఞుడు ఎవడో ఉంటాడో అనుభవజ్ఞుడి దగ్గర నుంచి మనం కొంత గైడెన్స్ తీసుకుందాం, మనం కొంచెం గైడెన్స్ తీసుకుంటే ఆ గైడెన్స్ మనకు చాలా ఉపయోగపడుతుందేమో అని మీరు అనుకుంటారు. అర్థమవుతుందా? మీకు ఎవ్వరికీ కూడా 100% ఈ గైడెన్స్ నేను చెప్పేటువంటి ఈ గైడెన్స్ కూడా మీకు ఉపయోగపడదు. అది మీ జీవనం నుంచి ఆ ప్రేరణ మీ జీవనం నుంచి పొందాలంటున్నాను నేను అది, లేదా మీ అంతరంగ స్పృహ నుంచి రావాలంటున్నాను అది. నా దగ్గర నుంచి మీకు కొంత గైడెన్స్ వస్తుంది, కానీ మీరు దాన్ని ఏదో ఒక కోణంలో మనోబుద్ధుల ద్వారాగానే దాన్ని తీసుకుంటారు తప్ప మీ స్వయం విజ్ఞానం, మీ అంతరంగం నుంచి ఏదైతే మీకు పరిపూర్ణంగా బయటికి ప్రకటితమవుతుందో దాని ద్వారా వచ్చింది అది మీకు ఏమవుతుందంటే కంప్లీట్గా మీ మొత్తం మీ ప్రశ్నలన్నింటినీ కూడా అది మొత్తం బయటికి తీసుకొస్తుంది. అది మీరు సమాధానపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది? మీరు దాన్ని ప్రశ్నిస్తారు, నేను దానికి సమాధానం చెప్తాను. మీరు దాన్ని మీ మనోబుద్ధుల్లోకి తీసుకెళ్తారు. మీ మనోబుద్ధుల్లోకి తీసుకెళ్ళి దాన్ని యథాతథంగా మీకు అన్వయించుకునే ప్రయత్నం చేస్తారు అక్కడ. అర్థమవుతుందా? మీకు ఇప్పుడు మొత్తం అంతా జరిగేది ఇదే. అంటే మరి మీరు ఏమంటారంటే మరి ఆ మాత్రం కూడా గైడెన్స్ లేకపోతే మాకు ఎలా ఇదవుతుందండి? మనకి ఎంతో కొంత గైడెన్స్ ఉండాలి కదా. అవును, ఎంతో కొంత ఉండాలని మీరు అనుకుంటున్నారు కాబట్టే మేము ఈ సత్సంగ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం. మీరు అనుకుంటున్నారు కాబట్టి. కానీ వాస్తవంగా చూస్తే ఈ గైడెన్స్ కూడా మీకు ఎంతో కొద్దిగానే ఉపయోగపడుతుంది తప్ప 100% ఉపయోగపడదు. ఎందుకంటే ఇది మీ అనుభవం కాదు. మీ అనుభవంలో లేని అంశాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది. కానీ మీరు ఊరకనే ఉదాసీనంగా ఉండగలరా? పోనీ ఉండలేరు. అందుకే మీకు ప్రశ్న తర్వాత మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఇది ఎక్కడా సమాధాన పట్టడం లేదు.
ఎక్కడా మీరు దీన్ని పరిపూర్ణంగా అక్కడ నిష్క్రమించటం లేదు. ప్రతి కోణం నుంచి వ్యక్తి విజృంభణే జరుగుతుంది, వ్యక్తిగత పోరాట నైపుణ్యతే జరుగుతుంది తప్ప మీకేం కావాలి, ఎలా ఉంటే మీరు బాగుంటారు, ఎలా ఉంటే మీరు సమృద్ధిగా ఉంటారు, ఎలా ఉంటే హాయిగా ఉంటారు, ఎలా ఉంటే మీరు స్వేచ్ఛగా ఉంటారు అనేటువంటి విషయం పట్ల మీరు ఆలోచించట్లేదు. మీకందరికీ ఏదో ఒక కోణంలో ఎక్కడో ఒక చోట నుంచి పరిణితి కావాలి, ఏదో పరిణితి కావాలి. ఈ పరిణితే మీ చేత ప్రశ్నింపజేస్తుంది అంటున్నాను నేను ఇలా ఉండకూడదు, నేను అలా ఉండాలి, నేను అలా ఉండకూడదు, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉండాలి, ఈ గైడెన్స్ నేను తీసుకోవాలి. ఈ గైడెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయను అంటే కుదురుతుందా? అది మీరు ఏదో కోణంలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ మీ మానసిక దృక్పథాన్ని అక్కడ మీరు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, నేను చెప్పేదాన్ని మీరు వినేది ఈ సమక్షం వరకు ఓకే, దీని తర్వాత మళ్ళీ మీరు దీన్ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటారు. రివైండ్ చేసుకున్నప్పుడు దీన్ని మీకు నచ్చిన విధంగా తోచిన విధంగా తీసుకుంటూ ఉంటారు. అంటే నేనేం చెప్తానంటే నిరంతరం మార్పు జరిగిపోతుంది అంటున్నాను నువ్వు ఒక పరిపూర్ణమైన స్వయం స్వేచ్ఛవు. నువ్వు ఎవరి నుంచి అందిపుచ్చుకునేదంటూ ఇక్కడ ఏమీ లేదు. కానీ నీ భౌతిక నిర్మాణము అది నువ్వే అనుకునేంత వరకు కూడా, నీ మనస్సుని నువ్వు నమ్మినంత వరకు కూడా నువ్వు ఏదో ఒక కోణం నుంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి నువ్వు ఆ ప్రేరణను పొందాలనే చూస్తావు. అంటే ఇంకా మనం సులువుగా చెప్పుకోవాలంటే ఎంతో కొంత ఆలంబనని తీసుకోవాలనే చూస్తారు వాస్తవానికి. ఎంతో కొంత ఆలంబన అంటే కొంత ఆధారపడ్డాన్ని చూస్తారు. ఈ ఆధారపడ్డం అనేటువంటిది కొద్ది కొద్దిగా మీకు తెలియకుండానే అది మళ్ళీ ఒక విషసర్పమై కూర్చుంటుంది అక్కడ. మళ్ళీ మీరు దాని నుంచి వదులుకోవాలంటే దాన్ని వదులుకోలేరు మీరు. అందుకే మీరు గైడెన్స్ని వదులుకోలేకపోతున్నారు, మీరు టీచింగ్స్ని వదులుకోలేకపోతున్నారు, మీరు ప్రజెన్స్ని వదులుకోలేకపోతున్నారు, అర్థమవుతుందా? మీరు సత్సంగం వదులుకోలేకపోతున్నారు. కానీ వాస్తవం ఎలా ఉంది? పరిపూర్ణమైనటువంటి త్యాగంతో ఉంది. మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదులుకోవడం అనేటువంటి అంశం మీదే మొత్తం అంతా ఆధారపడి ఉంది. కానీ మీరు టీచింగ్ పేరుతోటో ఇంకో దాని పేరుతోటో ఏదో ఒక రకంగా ఎంతో కొంత మళ్ళీ ఆలంబరనే ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎంతో కొంత సౌలభ్యాన్ని కోరుకుంటున్నారు ఇక్కడ. ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది అంటున్నాను. అంటే మీరేమంటారంటే అసలు ఇలా కాకుండా ఎలాగండి మరి అసలు అని ఆ కనీసం లేకుండా ఎలాగా అని మీరు ప్రశ్నిస్తారు. నిజమే, ఆ కనీస ఆలంబన లేకపోతే మీకు మెంటల్లీ బాగా స్ట్రెస్ వచ్చేస్తుంది మీకు. కానీ మీరు దాంతోపాటు ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అదేంటంటే ఏ రోజుకైనా సరే మీరు ఈ సత్సంగ ప్రవచనాలన్నింటినీ వదులుకోవాలి. ఎప్పటికైనా సరే మీరు ఈ ప్రజెన్స్ని కూడా వదులుకోవాలి. మీ ఇన్నర్ ప్రజెన్స్, మీరు లోపల నుంచి ఎక్కడైతే ప్రకటితమవుతున్నారో, మీ ఏ మూలం నుంచి అయితే మీరు ప్రకటితమవుతున్నారో, ఏ మూల గర్భం నుంచి అయితే మీరు సంపూర్ణంగా ప్రకటితమవుతున్నారో, ఆ ప్రకటితత్వాలకు స్వేచ్ఛని దాన్ని సమృద్ధిగా ఆస్వాదించాలంటున్నాను నేను. ప్రతి కోణంలోని ఆ సమృద్ధితనాన్ని మీరు అలవర్చుకోవాలంటున్నాను నేను. మీకు ఫిజికల్ గైడెన్స్ ఎంతో అవసరం మీకు, నేను కాదని అంటలేదు. కానీ ఈ గైడెన్స్ కూడా ఏదో ఒకరోజు మీరు దీన్ని కూడా విడిచిపెట్టవలసిందే. మీరెవరంటే యువర్ ఇండివిజువల్ బీయింగ్. మీరెవరు? ఒక స్పష్టమైన ఉనికి. అందులో చోటు లేదు. మీ లోపల ఎవరికీ చోటు లేదు. మీ లోపల మీ ఒక్కరికే చోటు ఉంది. మీ అస్తిత్వంలో ఇంకొక దానికి చోటు లేదు. మీ అస్తిత్వం ఎప్పుడూ మీరే అయి ఉన్నారు. మీ అస్తిత్వం ఎప్పుడూ నిరంతరాయంగా అది తన సహజ నైజంతో ఉంది. అది పరాయి నైజంతో ఎప్పుడూ లేదు. కాబట్టి ఆ సహజ నైజంతాలకు ఆ సమృద్ధితనాన్ని మీరు పరిపూర్ణంగా ఆస్వాదించాలంట. ప్రతి కోణంలోని మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఆలంబనని, ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకునే జీవించాలనుకుంటారు తప్ప అసలు ఏమీ లేకుండా మీరు ఉండలేరు. అంటే ఇదంతా మీ మనస్సు తాలూకు చర్యలలో అత్యంత ప్రధానమైన చర్య ఇది. మీ మనసు ఇప్పుడు ఏం చేస్తుంది? మీతో పాటు ఇంకొక దాన్ని, ఎవరో ఒకరిని మీతో పాటు అక్కడ ఇంకొక వస్తుజాలాన్ని ఏదో ఉంచడానికే ప్రయత్నం చేస్తుంది మీ మనసు. చూడండి, మీరు మనస్సు తాలూకు వైభవాన్ని గుర్తించాలనుకుంటూనే మనస్సు తాలూకు వైఖరిలో ఎలా మమేకమవుతున్నారో చూడండి. అందుకే నేను త్యాగాన్ని చాలా ఎక్కువగా చెప్తాను. మీరు త్యాగం అంటే ఏమనుకుంటారంటే ఇల్లు, వాకిట్లు, సంసారం, ఇంకోటి అన్నీ వదులుకోవాలనుకుంటారు. త్యాగం అంటే ఏంటంటే అది నిన్ను నువ్వు వదులుకోవడం, నీకు నువ్వు కాస్త ఎడంగా ఉండటం, అంటే నీకు నువ్వు కొంచెం దూరంగా ఉండటం,
స్వేచ్ఛగా నిన్ను నువ్వు గమనించడం. అసలు నీ లోపల ఏం జరుగుతుంది, నీకు ఇష్టమైన అంశాలు ఉన్నప్పుడు నీ లోపల నుంచి నువ్వు ఎలా ప్రకటితమవుతున్నావు, నీకు వ్యతిరేకత కలిగినప్పుడు నువ్వు ఎలా లోపల నుంచి ప్రకటితమవుతున్నావు. నీ గమనింపు చాలా స్పష్టమైన గమనింపు ఉండాలి ఇక్కడ. ప్రతి లిప్తలోనే గమనింపు ఉండాలి. నీ మనస్సు ఎలా ఉంటుంది, దాని సంకోచ వ్యాకోచ స్థితిలో అంటే అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్స్ అన్నీ ఎలా ఉంటున్నాయి. మీకు ఏదైనా ఒక విషయాన్ని నచ్చినప్పుడు మీ మనసు ఎలా ప్రవర్తిస్తుంది, నచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది, నచ్చిన విషయాన్ని బయటికి వ్యక్తీకరించకుండా ఉండటానికి నీ మనసు ఎలా ప్రవర్తిస్తుంది. ఒకవేళ వ్యక్తీకరించేసాం కాబట్టి దానివల్ల ఏదైనా అనర్థం జరుగుతుందేమో అన్నప్పుడు నీ మనసు ఎలాగా అక్కడ రియాక్ట్ అవుతుంది. అది నీ మనస్సుకు సంబంధించినటువంటి అన్ని, అంటే నీ స్వభావికతకు సంబంధించినటువంటి అన్ని విషయాలు మీ గమనింపులో తేట తెల్లమవుతాయి అంటున్నాను నేను.